హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం 29%తో ఐఆర్, అలాగే పెండింగ్‌లో ఉన్న 4 డీఏల మంజూరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏపీ యూటీఎఫ్ 12వ పీఆర్సీ కమిటీ కోసం యూటీఎఫ్ రణబేరి హోరెత్తించిందనమాట. సో, మొన్న అలంకార్ ధర్నా చౌక్ దగ్గర పీఆర్సీ చైర్మన్ నియామకం కోసం అయితే ఈ మేరకు స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే పీఆర్సీ చైర్మన్ గనక నియమించకపోతే చలో సెక్రటేరియట్ పేరి మోగిస్తామని జెప్పేసి గూడా వారు ఈ మేరకు తెలియజేయడం జరిగింది. సో, ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. 12వ పీఆర్సీ కమిషనర్ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని, ఐఆర్ 29% ప్రకటించాలని, 4 డీఏలు ఆర్థిక బకాయిలు చెల్లింపులపై శాసనసభ సమావేశాల ముగింపులోపు స్పష్టమైన ప్రకటన రాకుంటే చలో సెక్రటేరియట్‌కు పిలుపునిస్తామని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ గారైతే హెచ్చరించారు. సో, విజయవాడ ధర్నా చౌక్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి 2.0 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 15,000 మంది ఉపాధ్యాయులైతే హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీని 2023 జూలై నుండి అమలు కావాల్సి ఉన్న ఇంతవరకు చైర్మన్‌ని కూడా నియమించలేదని విమర్శించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు ఇచ్చినటువంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చినటువంటి 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీ అని ఉద్యోగ ఉపాధ్యాయులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని, మేము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు, మెరుగైన పీఆర్సీ బకాయిలన్నీ చెల్లిస్తామని కబుర్లు చెప్పారనైతే విమర్శించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తిగా వస్తూ ఉన్నా సరే ఇంతవరకు 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని ఈరోజు రణబేరికి హాజరైన ఉపాధ్యాయులందరూ గమనించాలనైతే హితవు పలికారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన సౌకర్యాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా చూపడం సరికాదు అని తెలిపారు. సో, ఫిబ్రవరి 14వ తేదీన ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్‌లో సైతం పీఆర్సీ, డీఏ బకాయిలపై ఎటువంటి ప్రకటన గాని, నిధులు కేటాయింపులు గాని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్‌ని తక్షణమే నియమించకపోతే భవిష్యత్తులో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి నిర్వహించి తీరుతామని చెప్పేసి హెచ్చరించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ శాసనమండలి, శాసనసభల్లో కల్తీ లడ్డు, అలాగే కల్తీ నెయ్యి, హెరిటేజ్ కల్తీ గురించి మాట్లాడటం తప్ప ప్రజల ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడం లేదు అని చెప్పేసి విమర్శించారు. రణబేరి కార్యక్రమం తర్వాత సో, ఈ కార్యక్రమం తర్వాతనైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ గూడా సమస్యలపై శాసనమండలి సాక్షిగా పోరాటం చేస్తామని గూడా ఆయన తెలిపారు. ఇక మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి ఉద్యోగులు శ్రీకారం చుట్టకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలనైతే డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ పోరాటాల ద్వారా మాత్రమే గత పీఆర్సీలలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు సాధించుకున్నామని గుర్తు చేశారు. 11వ పీఆర్సీ దుర్మార్గమైన పీఆర్సీ అని విమర్శించారు. 12వ పీఆర్సీ సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలనైతే పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు మాట్లాడుతూ గుంటూరులో యూటీఎఫ్ నిర్వహించిన రణభేరి తర్వాత ఒక డీఏతో పాటు కొన్ని సమస్యలను సాధించుకున్నామని, ఇప్పటి ఇప్పటి రణభేరి ద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల హక్కులను సాధించుకుంటామని తెలిపారు. ఏప్రిల్ 2వ వారం తర్వాత 12వ పీఆర్సీ అమలు కోసం ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు. ఇకపోతే యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల కోసం యూటీఎఫ్ చేస్తున్న రణభేరి పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని, యూటీఎఫ్ చేసే పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొంటామనైతే తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని,
అలాగే 29% ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, 2004 కంటే ముందు నియామక ప్రక్రియ ద్వారా పూర్తయినటువంటి వారికి మెమో నంబర్ 57 ప్రకారంగా పాత పెన్షన్, ఓపీఎస్ అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, తమ హెల్త్ కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు వెంటనే ఆహ్, చెల్లింపులు ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలనే నినాదాలతో ధర్నా చౌక్‌లో మార్మోగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాలు ముగిసేలోపు 12వ పీఆర్సీ చైర్మన్ నియామకంపై స్పష్టమైన ప్రకటన రాకుంటే చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి శ్రీకారం చేపడతామని చెప్పేసి యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు గారు, సహా అధ్యక్షులు కె. సురేష్ కుమార్ గారు, అలాగే ఏఎస్ తదితరులైతే పాల్గొన్నారనమాట. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 15,000 మంది ఉపాధ్యాయులు కూడా ఇందులో అయితే పాల్గొన్నారు. అంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే చేస్తే ఒక పెన్షన్, ఒకసారి ఎంపీ చేస్తే ఒక పెన్షను, 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకొక పెన్షను, 3 సార్లు ఎంపీ చేస్తే ఇంకొక పెన్షను. అంటే ఎన్నిసార్లు, ఎన్ని టర్ములు, ఒక సంవత్సరం దగ్గర నుంచి మొదలుకొని సంవత్సరం చేస్తే చాలు, మొదలుకొని ఎన్ని దఫాలు మీరు ఎమ్మెల్యేలు అయితే అన్ని పెన్షన్లు. మీకెందుకు మరి? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అల్లాడిపోరా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పెన్షన్ విధానం రద్దు చేపిస్తారా? ఆ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మొత్తం రద్దు చేసుకుంటారా? లేదు మీరు ఏమైనా డబ్బు లేకుండేటువంటి వాళ్ళ, మాలాగా 40 సంవత్సరాలు ఏమైనా పూర్తిగా మా వయసు అయిపోయేంత వరకు సేవ చేసేటువంటి సేవ మీరేమన్నా? మీరు ప్రజాసేవ చేస్తున్నారు కదా, మరి మీరెందుకు పెన్షన్ తీసుకుంటున్నారు? అంటే ఈ ప్రజలకు తెలియాలి, వాళ్ళకు ఒక న్యాయం, 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఒక న్యాయం. ఆయన సంవత్సర కాలం ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అయితే ఆయనకు పెన్షన్ ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? ఈ పెన్షన్ ఇయటమే కాదు, ప్రజలకు ఇంకోటి కూడా తెలియాలి, వాళ్ళకిచ్చే రాయితీలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వరు. వాళ్ళు టెలిఫోన్ దగ్గర నుంచి వాళ్ళు విమానాల్లో ప్రయాణం చేసేంత వరకు అన్నిట్లో రాయితీలే. మరి మీకెందుకు రాయితీలు? అంటే మీకు రాయితీలు ఇవ్వాలి. ఇంకొక విచిత్రం, వీళ్ళ జీతాలు పెంచుకోవాలంటే, వీళ్ళ పెన్షన్లు పెంచుకోవాలంటే వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, శాసనసభల్లో లేకపోతే పార్లమెంట్లో వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు వాళ్ళ జీతాలని. మాలాగా పిఆర్సీ కమిటీలు ఉండవు, కమిషన్లు అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు ఎంత అనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఇంత అన్యాయమా? 40 సంవత్సరాలు, దాదాపుగా 62 సంవత్సరాల పాటు మా వయసు ఉడికిపోయేంత వరకు మీరిచ్చేటువంటి సేవల్ని ప్రజలకు నేరుగా చేర్చే ఉద్యోగులకు ఒక న్యాయం, ఎప్పుడో సంవత్సరమో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు పదవిలోకి వస్తే మీకు ఒక న్యాయం.